అనగనగా ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువులను కలవడానికి పల్లెటూరికి వచ్చింది. పట్నం నుంచి వచ్చిన తన బంధువుని చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్ను ముక్క, రొట్టె, పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్నం నుంచి వచ్చిన ఎలుక మాత్రము జున్ను ముక్క చూసి, ఇదేంటి, నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే ఆధారపడి బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి, అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఇలా ఎంతకాలం పేదరికంతో గడిపేస్తావు అని అడిగింది. ఆ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరు ఎలుక పట్నం వెళ్ళడానికి తయారైంది. 2 ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. ఆ పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం 2 ఎలుకలు పండగ రోజు తినే విందు భోజనంలా అనిపించింది. పల్లెటూరు ఎలుక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చెద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏం తిందామా అని చుట్టూరా చూసింది. కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరు వెలుక కంగారు పడి ఆ చప్పుడేంటి అని అడిగింది. ఇక్కడ కుక్కలొస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెనుకే పల్లెటూరు ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది. అవి అలా వస్తూనే ఉంటాయి, అవి చూడనప్పుడు మనకు కావాల్సిన ఆహారం రంధ్రంలోకి తెచ్చుకొని హాయిగా తినచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరు ఎలుక భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను ముక్క తినడం మేలు అని వెంటనే తన సొంత ఊరికి ప్రయాణమయ్యింది. ఈ కథ వల్ల మనకి నీతి ఏమిటంటే, గొప్పలకు పోయి తిప్పలు పడ్డం కన్నా మనకున్న దాంట్లో తృప్తిగా జీవించడం మేలు అని.